రెండవ శనివారం రోజు మరి మనల్ని మనము పరీక్షించుకోవడానికి దేవుని సన్నిధిలో కొంత సమయం గడపడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి దేవునికి స్తోత్రములు. మరి ఎంతమంది మాట్లాడుతున్నామని కాదు, కానీ ఎంత గ్రహించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏదైనా ఒక మాటను దేవుని సన్నిధి నుంచి మనము తీసుకొని వెళ్ళి దాన్ని ఆచరిస్తే, దాన్ని మనము ప్రవర్తిస్తే, ఎందుకంటే వాక్యము చాలా స్పష్టంగా మనం చాలాసార్లు నేను ఒక వాక్య ఉపదేశం కూడా ఒకసారి చేసి ఉన్నాను. యాకోబు పత్రికలో 1:23 అనుకుంటా, 22-23 ఆ ప్రాంతంలో, మీరు వినువారై మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకునక వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండు అంటాడు. ప్రవర్తించాలి. దేనైనా కూడా ప్రాక్టికల్గా అది చేస్తేనే, ఏదైనా ఒక సైంటిస్ట్ కానీ, ఒక మేధావి కానీ, ఎవరైనా శాస్త్రజ్ఞుడు కానీ ఎవరైనా దాన్ని కనిపెట్టిండు అనుకో, ఇన్వెస్ట్ చేసిందనుకో, దాన్ని అది ఒకవేళ అది ప్రయోగాత్మకంగా అది ఉపయోగపడితేనే అది ధృవీకరించబడుతుంది, ముద్రింపబడుతుంది, స్టాంప్డ్ అవుతుంది. ఎంతసేపు కనిపెట్టుకుంటూ పోతూ ఇన్వెన్షన్ అనేది జరుగుతూ అది ఉపయోగం అనేది లేకపోతే అది నిష్ప్రయోజనం. దేవుని వాక్యం కూడా విస్తారముగా ఉన్నది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వినేవారికి మరి యూట్యూబ్లో కానీ ఏదైనా వినవచ్చు. బ్రదర్ చెప్పిన ఉద్దేశం వేరే, అంటే దీన్ని అంతకుముందు నేను ఇట్లా వాక్య పరిచర్యలో ఇట్లా అని కాదు, కానీ వ్యర్థమైన వాటి వినడం కంటే ఇది వింటే మంచిది కాదు కదా, దేవుని వాక్యం వింటే మంచిది కదా. సో కాబట్టి దేవుని వాక్యము వినుట అయినా కాదు, ఏదో ఒక మాటను మనము ఈ యొక్క చర్చి ప్రాణంగం నుంచి మనం తీసుకొని దాన్ని ప్రవర్తిస్తే అది చాలా మనకు ఉపయోగకరమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా అర్లీగా లేచడే కానీ, ప్రార్థించటమే కానీ, బైబిల్ వాక్యం చదువుట కానీ, ధ్యానించటం కానీ, అంతకుముందు ఆలస్యంగా వండుకోవడం, దేవుని సన్నిధికి లేట్ వచ్చడం కానీ, మరి పదే చెప్తూ మరి పదే హెచ్చరింపబడుతూ ఉంటాం. అది ఏదైనా ఒకటి ఆచరిస్తే అది ప్రయోజనకరమవుతుంది. మరి ఎంతసేపు చెప్పడము అనడం, వినడం, మీరు వినుమారై మాత్రమే ఉండక అంటాడు. ఎంతసేపు వింటూ ఉంటే వినటం మంచిదే, మాట్లాడకపోవడము మరి వేగిరపరుడి, వినుటకు వేగిరపరుడి అంటాడు. అక్కడనే ఉంటుంది, యాకోబు పత్రికలనే ఉంటుంది. 20 వచనం నుంచి 1 అధ్యాయం 20 వచనం నుంచి ఇట్లా. అది మంచిదే, వినడం మంచిదే, కానీ ఎంతసేపు వింటూ ఉంటాం? దాన్ని ఆచరించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏదైనా ఒకటి, మరి దేవుని సన్నిధికి లేట్ వస్తున్నామంటే, లేట్ నిద్రపోతున్నామా, ఎక్కడ సమయం ఇదవుతున్నది? సో ఒక ఫిక్స్ చేసుకోవాలి. రేపు సండే, రేపే కదా సండే, అర్లీగా వద్దామా, ఒక 15 నిమిషాలు బిఫోర్ వద్దాం, లేకుంటే అట్లీస్ట్ 5 నిమిషాలన్నా. అది డిసిజన్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే దెన్ నువ్వు ఆశీర్వదింపబడతావు, నువ్వు దీవించబడతావు. సో కాబట్టి మరి నేను చెప్పే మాట కూడా కొంతవరకు మరి అది ఏదైనా ఒక్క మాట మంచిగా ఉంటే అది తీసుకెళ్ళి దాన్ని ఆచరిస్తే దేవుడు డెఫినెట్గా మనందరినీ ఇంక్లూడింగ్ నన్ను కూడా దేవుడు ఆశీర్వదించగలడు. మరి లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి 18వ అధ్యాయంలో 9వ వచనం నుంచి 14వ వచనం వరకు కొంతవరకు మనము ధ్యానిస్తాం. ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారు. 2 వ్యక్తులు దేవుని సన్నిధానంకి వచ్చిన్నారు. నీలాగా నాలాగా వాళ్ళు కూడా 2 వ్యక్తులు వెళ్ళి ఉన్నారు. ఈ ప్రార్థన చేయటకు 10వ వచనంలో లూకా సువార్త 18వ అధ్యాయం
10వ వచనం, ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. ప్రార్థన చేయడానికే సేమ్ మనలాగానే దేవుని సన్నిధికి 2 వ్యక్తులు ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధానమునకు వెళ్ళి ఉన్నాడు. అందులో ఒక వ్యక్తి ఏంటంటే పరిసయ్యుడు, ఇంకో వ్యక్తి ఏంటంటే సుంకరి. పరిసయ్యుడు అంటే దేవుని పరిచర్య చేయవాడు, దేవుని వాక్యమును బాగుగా ఎరిగినవాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ ఫస్ట్ సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. ఉన్నత స్థలంలోకి వెళ్ళిపోయినాడు, ముంగల్కి వెళ్ళిపోయినాడు. వారిలో ఒకడు పరిసయ్యుడు, సుంకరి. పరిసయ్యుడు నిలువబడి గంభీరంగా ఉంటున్నాడు అన్నట్టు. నేను చిన్నప్పుడు నేను మెథడిస్ట్ స్కూల్లో చదివినప్పుడు అక్కడ పాదిర్లు ఆ పాస్టర్స్ అనే వాళ్ళు నిలువుటంగేసుకొని ఒకరొకరు ఒక ఆకారంగా ఉంటారు. నాకు బాగా గుర్తుంది ఏంటంటే, మా మిన్ని పెళ్ళికి మా అల్లుడు వాళ్ళ పెదనైన దేవుని దయతో ఏమైందంటే, ఆయన మ్యారేజ్కి లేట్ వచ్చిండు. ఆయన ఫారెన్లో అమెరికాలో ఉంటాడంట. పెద్ద పాదిరి పెద్ద పాస్టర్ ఉన్నట్టున్నాడు, పెద్ద వేషం వేసుకొని వచ్చిండు ఆయన. ఒక పాస్టర్ అయితే శౌరి పాస్టర్ మన విజయవాడ, ఆయన లేచి వెళ్ళిపోయింది ఆయన చూసి భయపడి. అంత వేషం వేసుకొని వచ్చేసిండు ఆయన, మొత్తం డ్రెస్అప్లో అయింది. అది లక్కీగా ఏంటంటే లాస్ట్లో ఎండింగ్లో అంతా అయిపోయినాక వచ్చిండు, లేకుంటే అందరూ భయపడుతున్నారు ఆయన చూసి. ఎందుకంటే మా విశ్వాసులలో అటువంటి మన ఎబ్రోన్ చర్చ్లో కానీ అటువంటి వేషాలు ఉన్నాయి. సో ఆ రకంగా ఈ యొక్క వారిలో ఒకడు పరిచయుడు ధైర్యంగా నిలబడి, ఎందుకంటే చెప్పడానికే ఇష్టం, వాళ్ళు వినడానికి అస్సలు ఉండదు. వాళ్ళు, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను, ఇతరుల మనుషుల వలనైనను, వాళ్ళకు పోల్చుకుంటున్నాడు. దొంగల వలనైనా కానీ నేను అన్యాయం చేయను, న్యాయమే ఎప్పుడు చేస్తా. వ్యభిచారులైన వ్యభిచారం కూడా చేయను, ఆ మనుషుల వలె ఉండను, ఈ సుంకరు వలె ఉండను. అక్కడ సుంకరున్నాడు కదా, అక్కడ దూరం ఉన్నాడు ఆయన దేవుని సన్నిధికి వచ్చడానికి కూడా ధైర్యం చాలడం లేదు. కానీ ఈయన మంచి పనులు తాను మరి కిందనే ఉన్నది, తాను హెచ్చించుకుంటున్నాడు, వేరే వాళ్ళకు పోల్చుకుంటున్నాడు. నీవే ఏడవాయి బాబు, వేరేళ్ళ గురించి నీకెందుకు? సాధారణంగా ఏంటంటే చర్చికి వచ్చినప్పుడు మనం ఏంటంటే వేరే వాళ్ళకు పోల్చుకుంటున్నాం. వాళ్ళు బాగున్నారా, వీళ్ళు బాగున్నారా, పాస్టర్ పిల్లలు బాగున్నారా, సంఘ పెద్దల పిల్లలు బాగున్నారా, వాళ్ళ పిల్లలు వస్తారా, ఎవరు బాగున్నారు? ఈ రకంగా వేరే వాళ్ళకి ఎందుకు పోల్చుకుని నీ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అని చేసుకో. బల్లలు పోయేటప్పుడు ప్రభా వాళ్ళకి సరిగా లేరు, ఎందుకంటే వాళ్ళ నరకమే నాకు కూడా నరకమే అంటే, ఈ పోల్చుకోవడం అనేది సరి అయిన రీతి కాదు. సో కాబట్టి ఏంటంటే, ఈ పరిచయుడు ఎంత గంభీర ధైర్యంగా అన్నట్టు దేవుని మొత్తం ఆయన సర్టిఫై చేసుకుంటున్నాడు. ఈ దొంగల వలెనో, అన్యాయస్తులనను, వేచాలైన ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలన ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నావు. ఫస్ట్ ప్రేజ్ చేస్తున్నాడు, కరెక్టే. వేరే వాళ్ళకు పోల్చుకుంటున్నాడు. నీవు నాకు సహాయం చేస్తున్నావు అంటున్నాడు. ఇంకో చూడండి, ఇది చాలాసార్లు దేవుని వాక్యంలో కూడా నేను ఈ మధ్యకాలంలో మా కుటుంబ ప్రార్థనలో మరి ఆదికాండం చదువుకుంటున్నాం. అప్పుడు యాకోబు ఏమంటాడు, మోసగాడైన యాకోబు ఏమంటాడంటే, మరి వాళ్ళ తల్లి ఏం చేస్తుంది, మందులకు వెళ్ళిపోయి మరి ఆ యొక్క మరి మేకల మాంసం సిద్ధం చేసి తొందరగా మరి ఏసవు కంటే ముందు వెళ్తాడు, ఏసవు కంటే ఏసాకు దగ్గరికి వెళ్తాడు. ఇంత తొందరగా నీకు ఎట్లా దొరికిందంటే, నీ దేవుడైన యెహోవా నాకు దయచేసిండు అంటాడు. అబద్ధం చూడండి ఎట్లున్నా, నీ దేవుడైన యెహోవా అని అంటాడు. ఇక్కడ కూడా ఈ యొక్క పరిచయుడు ఏమంటున్నాడంటే, దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాడు. సో ఇంకేమంటాడు, వారమునకు 2 మారులు ఉపవాసము చేయొచ్చు. తన క్రియలన్నీ కరెక్టే ఉన్నాయి, ధర్మశాస్త్ర ప్రకారంగా ఉన్నాయి. ధర్మశాస్త్రంలో ఏమి చెప్పబడిందో అది నెరవేరుస్తున్నాడు. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడంట. సో కాబట్టి ఉపవాసం. ఇంకొకటి ఏమంటున్నాడు, వారంకు 2 మార్లు ఉపవాసం చేయించు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నాను అంటున్నాడు.
తనలో తాను ప్రార్థించుకుంటున్నాడు, నిలబడి తనలో తాను గర్వంగా అన్నీ సరిగా ఉన్నాయి అనుకుంటున్నాడు. ఈ రీతిగా తను తాను మోసపరుచుకుంటున్నాడు. పరిసయ్యుల్లాగా ఉన్నామా మనం? మనలో ఆ స్వభావం ఉన్నదా? దేవునికి నేను 10వ భాగం ఇస్తున్నామని ఇయ్యకపోవడం కూడా తప్పే. ఒకవేళ మనం సరియైన రీతి ఇయ్యకపోతే, నా యొక్క ఆత్మీయ అనుభవంలో నేను ఒక పాఠం నేను నేర్చుకున్నాను. అంటే సహోదరుడు జ్ఞాపకం చేస్తున్నాడు, అది బ్రదర్ సందీప్, శీల సిస్టర్ కూడా అన్నారు. ఏది మన హృదయము నేరారోపణ చేస్తున్నాను. మరి 1 యోహాను పత్రికలో చాలా స్పష్టంగా ఉంటుంది. మన హృదయమే లోపట్లో మన ఆంతర్య పురుషుడు ఉంటాడు ఒకరు. మన హృదయమే, మనలో ఉన్న ఇంకొక ఆంతర్య పురుషుడు, దేవుని ఆత్మ, అది నేరారోపణ చేస్తుంటుంది అంట. సో కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో నీవు ప్రోక్షింపబడిన మనసాక్షి కలిగి ఉంటే, యేసు క్రీస్తు యొక్క రక్తం ద్వారా నీ హృదయము ప్రోక్షింపబడితే, నీ మనసాక్షి ప్రోక్షింపబడితే, నీ హృదయంలోని నేరారోపణ చేస్తూ ఉంటుంది. ఎవరో చెయ్యి చూపెట్టి నీవు ఈ తప్పు చేస్తున్నావు, ఆ తప్పు చేస్తున్నావు. దేవునిలో నీవు యథార్థంగా ఉంటే, ప్రోక్షింపబడిన మనసాక్షి హృదయం కలిగి ఉంటే, నీ హృదయమే నీకు నేరారోపణ చేస్తూ ఉంటుంది. దిస్ రాంగ్, ఇది తప్పు, ఇది ఒప్పు, ఈ పని నువ్వు చేయకూడదు అని. సో ఇక్కడ పరిశుని యొక్క హృదయము నేరారోపణ చేయడం లేదు, అది కృషించిపోయింది అంతే. అది ఆయననే తను తానే హెచ్చించుకుంటున్నాడు. వాని వల్ల లేను, ఏ సుంకరి వల్ల లేను, దొంగ వల్ల లేను, వ్యభిచారిణి వల్ల లేనేను. సో మనం ఎవరికి మనం పోల్చుకో అవసరం లేదు. దేవుని మన హృదయానికి మనము నచ్చ చెప్పుకోగలుగుతాం. మనలో ఉన్న మనసాక్షి అనేది నిందారోపణ మన మీద చేస్తున్నదా? నీవు యథార్థంగా ఉన్నావా? సో ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఈ సుంకరి వాని వలె ఏదైనా మనం సరిగా ప్రభువుకి ఇవ్వకపోవడం కానీ, దశమ భాగ విషయంలో దొంగిలించుట అయినా కానీ, కొన్ని సమస్యలను బట్టి కొన్నిసార్లు ఇరుక్కుపోతూ ఉంటాం. దేవునికి ఇచ్చుట్ల విషయంలో వెనుకబడిపోతూ ఉంటాం. అప్పుడు మన హృదయం నిందారోపణ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అది చాలా ఇదండి. మన హృదయంలో మనకు ఆ యొక్క అనుభవం మనం కలిగి ఉంటే అంతకంటే ధన్యులేం లేదు. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ నా సంపదను అంతట్లో 10వ వంతు చెల్లించును, తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి, ఇక్కడ ఇద్దరు వ్యక్తులను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ ఇద్దరు వ్యక్తులలో ఎవరి క్యారెక్టర్ను మనము కొడుకోవాలనో ఇప్పుడు మనము ఈ మందిరం కూడిక మరి ముగించుకోకముందు ఒక నిర్ణయం తీసుకొని వెళ్ళిపోదాం. సుంకరి విషయంలో చూద్దాం. ఎందుకంటే పరిశీలన విషయంలో చాలా విషయాలు ప్రాయపడి ఉన్నవి. తాను ఉప్పొంగించుకున్నాడు, సెల్ఫ్ బూస్టింగ్ చేసుకుంటున్నాడు. తాను ఉప్పొంగిపో అన్ని సరిగా ఉన్నాయి కదా, నేను ఏం తప్పుదేం లేదు. తన మనస్సాక్షి కానీ హృదయం కానీ యథార్థంగా లేదు. తన హృదయం నేరారోపణ చేసే స్థితిలో కూడా లేడు ఆయన. వాత వేయబడిన మనస్సాక్షి అంటుంటారు. వాత వేయబడి ఏదైనా కూడా బరవే నిలిచినట్టు ఉంటుంది. నువ్వేమి చెప్పినా ఏం చేయ, ఏమన్నా చేయి పాస్టర్ గారు, ఏమన్నా చెప్పండి బ్రదర్, ఏమన్నా చేయ, నా పని నేను చేసుకుంటూ పోతుంటా. దట్ ఇస్ నాట్ కరెక్ట్. హృదయంలోనే, ఎందుకంటే త్రోవ ప్రక్కన విత్తబడిన వాక్యములాగా ఉండకూడదు. మంచి నేలబడిన విత్తనంలాగా అది ఫలించినట్లుండాలి. మంచి నేల దున్నబడాలి, అది రొప్పబడాలి. అది దాంట్లో ఉన్న ఆ యొక్క పిచ్చి మొక్కలను తీసివేయబడ, రాళ్ళు రొప్పలు అవన్నీ తీసేయడం. ఎందుకంటే నేను పొలంలో చిన్నప్పుడు హాలిడేస్లో ఉన్నప్పుడు పని చేయడానికి వెళ్తుంటే నేను ఎప్పుడు మా పొలంలో రాళ్ళ ఊడుకొని అంటుండే, అది ఎప్పుడు రాళ్ళే ఉంటుండే. ఎంత ఏరినా కూడా నేను, మా అమ్మ, మా తమ్ముడు, మా నాన్న నలుగురం ఏరినా, ఇంకా వేరే వాళ్ళు కూడా పని వాళ్ళు కూడా వచ్చి చేసుకుని ఎంత ఏరినా కూడా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రాళ్ళే ఉంటుండే. అది ఆ రాళ్ళు ఉంటే సరి అనే రీతిగా పొలము పండదు. సో కాబట్టి మంచి నేల లూకా సువార్తలో చాలా స్పష్టంగా, మరి 3 సువార్తలలో అది ఆ యొక్క ఉపమానం ఉంటుంది. కానీ లూకా సువార్తలో చాలా చక్కగా రాశాడు. మంచి నేల మన హృదయం అనేది యథార్థంగా ఉండాలి. ఏదైనా వాక్యం చెప్తే అంగీకరించే మనసు, యాక్సెప్టింగ్ మనకు మనసు మనకు ఉండాలి.
ఏదో వాళ్ళు చెప్తారులే, ఏదో ఇది. అందుకే నేను స్టార్టింగ్లో చెప్పిన ఆ వాక్యమును విని ఒక్కటాన్ని ఆచరిస్తే నువ్వు డెఫినెట్గా మనము ఆశీర్వదింపబడతాం. కాబట్టి ఈ యొక్క సుంకరి మరి చూస్తే, అయితే సుంకరి దూరముగా నిలబడి, ఈయననేమో ఉన్నత మరి యొక్క పరిశుద్ధ స్థలంలో వచ్చి నిలబడ్డాడు. ఈయన ఉన్నత స్థలంలో నిలబడ్డాడు ఇక్కడ పరిశుద్ధుడు అయితే. సో కాబట్టి ఏంటంటే మన విస్తారమైన మాటలు ఉండకూడదు అని ఉన్నాడు దేవుని వాక్యంలో. కొద్దిగా దేవునికి ఏం కావాలో మొత్తం మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో కానీ మనం ఏ రీతిగా ప్రార్థించాలో, మరి మనం విస్తారంగా మాట్లాడితే దేవుని మాటలు వింటాడు అనుకుంటుంటాం. ఒక మాట కూడా చాలా అంతే. ఏ రీతిగా ప్రార్థించాలన్నా, ఉపవాస ప్రార్థన ఏ రీతిగా ఉండాలన్నా కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో చాలా స్పష్టంగా ఉన్నది. రహస్యమందున్న మీ తండ్రి, మనం ఏంటంటే మన యొక్క హృదయం మన యొక్క తలుపులు వేసుకొని మరి మనము ఉపవాసం ఉండడం అందరికి తెలిసేటట్టు కాకుండా మన యొక్క దేవునితో మాట్లాడుతుంటే మరి దేవుడు మన ప్రార్థనను అంగీకరిస్తాడు. అన్నిటికంటే హృదయం మనం తలుపులన్నీ ఒకవేళ మన యొక్క కంటికి కనిపించే ఈ తలుపులు కాదు, మన హృదయమైన తలుపును మొయ్యాలి. ఆయనకు ఆ యొక్క దేవునికి ఆ తలుపులు తెరిస్తే అప్పుడు నీ పరలోకమందున నీ తండ్రి నీ మనవి వినగలుగుతాడు. సో ఇక్కడ ఈ సుంకరి అనే అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఎందుకంటే అక్కడ రావడానికి కూడా ఆయనకు ధైర్యం చాలడం లేదు. ఆకాశం వైపు కనులెత్తి, ఎందుకంటే పైన వెతుకుడి అంటాడు, అక్కడ ఉంటాడు మన దేవుడు. ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలగా, ఆకాశం వైపు కన్నులెత్త ధైర్యం చాలడం లేదు ఆ మహోన్నతుని చూసినట్టు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను కొంచెము ప్రకటన గ్రంథంలో కొన్ని వ్యాఖ్యానాలు వింటున్నాను. ఆకాశం ఎట్లుంటుందంటే, మహాకాశంలో ఆ దేవాది దేవుడు, ఆ అతి పరిశుద్ధుడైన దేవుడు ఏ రీతి 24 పెద్దలు, ఆ 4 జీవులు వాళ్ళు కిరీటాలు వేసుకొని వాళ్ళు సాగిలపడి, దాని తర్వాత ఒక సముద్రము లాగా ఉండి, ఎందుకంటే అతి పరిశుద్ధమైన స్థలము ఏ రీతిగా ఉన్నదంటే, మోషకు ఆ యొక్క పర్వతం మీద ఏదైతే దర్శనం చూపెట్టిండో ఆ ప్రత్యక్ష గుడారం ఏ రీతిగా ఉంటుందో నిర్మాణం, పరలోక రాజ్యంలో కూడా అదే రీతిగా నిర్మాణం ఉంటుంది, యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది అంతే. సో కాబట్టి ఏంటంటే ఆకాశం వైపు కనులెత్తుటకైన, ఎందుకంటే ఆ యొక్క మహోన్నతత, ఆ షకీన మహిమను చూడలేకపోతున్నారు. ఆ దేవుని యొక్క మహిమ చూడలేక ఆ 24 పెద్దలు సాగిలపడినరంతే, తమ కిరీటంలో అక్కడ పెట్టేస్తారంతే. ఆయన మహిమను చూడలేమని, ఎందుకంటే ఆయన సృష్టించిన ఆ యొక్క సూర్య తేజస్సును నేను చూడలేము. ఆ సూర్యుని దగ్గరికి ఇంతవరకు ఎవరు వెళ్ళలే. ఎవరైనా వెళ్తున్నారా? ప్రయత్నం చేస్తున్నారా? మరి చంద్రుని దగ్గరికి వెళ్తూ ఉన్నారు. విలియమా ఆమె తిరిగి రావడం లేదు. ఏదో చిన్న ఆటంకం వచ్చింది, అక్కడనే అయిపోవచ్చు. సో సూర్యుని దగ్గరికి ఎవరన్నా వెళ్ళగలుగుతున్నారా? ఆయన సృష్టించిన ఆ సూర్యున్నే మనం చూడలేము కళ్ళతో. 12గా మరి 43 డిగ్రీస్, 45 డిగ్రీస్, 50 డిగ్రీస్ అయిందంటే తల్లడిల్లిపోతున్నాం మనము. మనుషులు పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతారు. స్కోర్ వేస్తూ ఉంటారు ఈనాడులో కానీ పేపర్లో కానీ, ఈరోజు ఇంతమంది చనిపోయినట్టని. ఆ సూర్యుని యొక్క వెలుగును బట్టి, అది కూడా ఎన్నో పొరలు అవన్నీ తీర్చుకొని వచ్చినాక అది డైరెక్ట్గా ఉంటే ఏ రీతిగా ఉండదు. ఆయన తేజస్సు అంతకంటే షకీన మహిమాని ఎవరు చూడలేకపోయారు. మోషే చూడలేకపోయింది. సొలొమోను సమయంలో ప్రార్థించినప్పుడు కూడా ఆయన మహిమను చూడలేకపోయిండు, బయటకు వచ్చేసాడు అంతే. అది అందుకే అంటున్నాడు ఆయన, ఆకాశం వైపు కన్నులెత్తుటకై నేను ధైర్యము చాలగా రొమ్ము కొట్టుకొనుచు. ఎవరు కొట్టుకుంటారు? ఎవరైనా ఆత్మీయులు చచ్చిపోతే ఇట్లా కొట్టుకుంటారు, ఏడుస్తూ ఉంటారు, రొమ్ము కొట్టుకుంటూ ఉంటారు. సోదరుడు యోవేలు గ్రంథంలో అదే పరిస్థితిలో ఉన్నారు అక్కడ. ఆ యోవేలు ప్రవక్త అదే పరిస్థితి, రొమ్ము కొట్టుకొనుచు. ఎవరైనా ఆత్మీయులు చచ్చిపోతే కొట్టుకొని నోరు కొట్టుకొని ఏడుస్తాడు. నీ పాపముల గురించి, ఇక్కడ సుంకరి తన పాపముల గురించి రొమ్ము కొట్టుకుంటున్నాడు. నా పాపముల గురించి ఆ స్థితిలోనికి మనం వెళ్ళాలని. కనులెత్తి ధైర్యం చాలగా రొమ్ము కొట్టు. దేవా, ఎంత ఎక్కువ ప్రార్థన ఏం చేయలేదండి, జస్ట్ యాక్షన్ ఫస్ట్. ఆకాశం వైపు కనులెత్తి చూచుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను
కరుణించుమని పలికెను. పాపినైనా ఒప్పుకుంటున్నాడు. తన పాపము తాను ఒప్పుకున్నవాడు మరి కరుణించబడతాడు, నీతిమంతులుగా తీర్చబడతాడు. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి దేవా పాపినైనా నన్ను కరుణించమని ఒకటే మాట, ఎక్కువ లేదు. పాపినని ఒప్పుకున్నాడు. ఆ సిలువ మీద ఆ దొంగ ఏ రీతిగా ఒప్పుకొని ఉన్నాడు. ఎన్ని పాపాలు చేసిండో ఆ యొక్క మరి ఎడమ తట్టు ఉన్న ఆ యొక్క దొంగ అంటున్నాడు, నీవు దేవుని కుమారుడవైతే మరి నీవు రక్షించుకో, మమ్మల్ని రక్షించుకోండి. కానీ ఆ కుడి తట్టు ఉన్న దొంగ ఏమంటున్నాడు, మనకు ఈ యొక్క శిక్ష తగినదే, ఆయన నిరపరాధి అంటున్నాడు. ప్రభువా నన్ను కరుణించుము అన్నాడు. ఒకటే మాట. అప్పుడు యేసుక్రీస్తు నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అన్నాడు. సింపుల్. అక్కడ జరిగిన కన్వర్జేషన్ అనేది వెరీ సింపుల్. ఇక్కడ కూడా ఈ యొక్క సుంకరి మరి పాపినైనా నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటిలోకి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను అన్నాడు. ఆ పరిశీలిని కంటే ఈ సుంకరి అంటే పాపులు అన్నట్టు. వీళ్ళు బహిష్కరింపబడతారు. సుంకరి క్యారెక్టర్స్, పరిశీలిని క్యారెక్టర్స్ మాట్లాడితే కూడా ఇంకెక్కువ సమయం అవుతుంది మనకు. కానీ పరిశీయుడేమో బైబిల్ పట్టుకొని, ధర్మశాస్త్రం పట్టుకొని, అందరిని బోధించుకొని, అందరికి బోధించుకుంటూ మరి మంచి కార్యం చేసుకుంటూ ఈ రీతిగా ఉంటారు. లోపల ఏ రీతిగా ఉంటారు, మీరు సున్నం కొట్టిన సమాధులు వలె ఉంటారని 23వ మత్తయి సువార్తలో సుంకరి గురించి పరిసయ్యుల గురించి, వారి గురించి దేవుడైన మరి యేసుక్రీస్తు హెచ్చరించినట్టు మనం చూడగలుగుతాం. మీరు పైకి మంచిగా కనబడతారు, సమాధి మంచిగా కనపడదు, లోపల తెరిస్తే ఎముకలు ఉంటాయి. సో సుంకరి ఆ రీతిగా మరి అతని కంటే ఇతడు నీతిమంతుడని తీర్చబడతాను, ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నానని యేసుక్రీస్తు ప్రభులవ ఆ సుంకరి నీతిమంతుడుగా తీర్చబడినాడు. సింపుల్గా చేసి ఉన్నాడు. తాను అందుకే ఎందుకంటున్నాడు కిందికి ఏమన్నాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడినని, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడినని, తను తాను హెచ్చించుకున్నవాడు హెచ్చించబడినని చెప్పాను. మనం ఎంతగా తగ్గించుకుంటే, ఎప్పుడైతే దావీదు మహారాజు అంతవరకు గంభీరంగా ఉన్నాడు, బెత్షెబ విషయంలో పాపం చేసినప్పుడు చాలా గంభీరంగా ఉన్నాడు. ఉరియాను మరి చంపివేసినప్పుడు మరి అతన్ని చంపివేయమని ఆ యొక్క బెత్షెబ యొక్క భార్యను కూడా అక్కడ యుద్ధం ఎక్కడ జరుగుతుందో, ఎక్కువగా జరుగుతుందో, ఎక్కువగా డేంజర్ ప్లేస్లో అక్కడ పెట్టి ఆయన కూడా చచ్చిపోయిన అన్నాడు. మంచిగా ఉన్నాడు, ఏమి తెలియనట్టే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి ఆ మనుష్యుడవు నీవే అన్నప్పుడు వెంటనే ఆయన సింహాసనం ముందున్నాడో, కిరీటము ధరించున్నాడో, మరి అక్కడ అందరూ తన యొక్క మరి అతని యొక్క సైన్యాధిపతులు కానీ, పరిపాలనాధ్యక్షులు కానీ అక్కడ ఉన్నాడు. మొత్తం సభ అంతటా ఉన్న అధిష్టానం అంతా ఉన్నది అక్కడ. అప్పుడు ఆ సమయం నాతాను వచ్చి ఆ మనుష్యుడవు నీవే అన్నప్పుడు వెంటనే ఆ కిరీటము తీసేసి మరి ఆయన యొక్క మరి సింహాసనం దిగి ఆ రాజవస్త్రములు తీసేసి గోనె బట్ట కట్టుకున్నాడు. అంతే. కొడుకు ప్రార్థిస్తూ ఉన్నాడు, దేవా నీ కృపా కనికరము చొప్పున నన్ను కరుణించమని ప్రార్థించున్నాడు. 53వ కీర్తన దాన్ని రాసి ఉన్నాడు. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, అది తాను తగ్గించుకోవాలి. మనం దేవుని సన్నిధికి మరి యోహాను కూడా అదే అంటాడు, చాలా మంచి మాట అంటాడు. ఆయన హెచ్చింపవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అంట. తాను తగ్గించుకున్నవాడు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము ఈ రీతిగా సుంకరిలాగా మనము తగ్గించుకుంటే దేవుని సన్నిధిలో హెచ్చింపబడతాం. ఎక్కడ వెళ్ళినా కూడా ఎంత మరి గొప్ప వ్యక్తులను కూడా మనం చూసిన వాళ్ళ సచిన్ టెండూల్కర్ కానీ అటువంటి వాళ్ళంటే ఎంత తగ్గించుకొని ఉంటారు. ధోని కొంచెం క్రికెట్ చూసిన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, వాళ్ళు ఎంత తగ్గించుకొని ఉంటారు. మరి వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులందరూ దాదాపుగా ఏంటంటే అబ్దుల్ కలాం కానీ వీళ్ళు కానీ, వాళ్ళు మేబీ హిందూస్ ఉండొచ్చు, వాళ్ళు ఏదైనా ఉండొచ్చు, కానీ తాము ఎంత హై స్టాండర్డ్ ఉన్నా కూడా వాళ్ళు ఎంత తగ్గించుకుంటారు. తగ్గించుకున్న వాడు హెచ్చింపారు. దేవుని వాక్యానుసారంగా తీసుకుంటే కూడా మరి దావీదు మహారాజు అంత పర్సనాలిటీ కలిగిన వ్యక్తి అయినా కూడా, గొప్ప బలశౌర్యం కలిగిన వ్యక్తి అయినా కూడా మరి అంత మరి తన పాపం చేసినప్పుడు
పాపం విషయంలో తను తాను తగ్గించుకున్నప్పుడు దేవుడు తర్వాత ఎంతగానో దావీదును హెచ్చించి ఉన్నాడు. చాలా గొప్పగా మరి తిరిగి ఆయన ఆ పాపంలో తిరిగి ఆయన పాపం, దట్ ఈస్ ద బ్యూటీ. దావీదు జీవితంను బట్టి అదొక పాపం, అదొక పాఠం మనం నేర్చుకోవచ్చు. బెత్షెబా విషయంలో ఎంతగా దిగజారిపోయి ఉన్నాడో, తన పాపం విషయంలో తాను ఒప్పుకొని విడిచిపెట్టి కనికరమును పొంది దేవుని యొక్క ఆశీర్వాదం పొందినాడు, దీవించబడినాడు. తర్వాత అతని యొక్క దీపము తప్పకుండా యూదా మరి ఇశ్రాయేలు గోత్రంలో ఏ రాజు కూడా సరి అనే రీతిగా లేకుంటే, కానీ దావీదును బట్టి ఆ దీపమును నేను అదే రీతిగా ఉంచుతానని దీవించి ఉన్నాడు. ఎప్పుడైతే మరి ఒక బబులోను దేశమునకు బానిసలుగా వాళ్ళు వెళ్ళేంత వరకు కూడా దావీదును మరి ఆయన దీపమును ఆ యెరూషలేములో ఉంచి ఉన్నాడు. చూడండి, దావీదు తను తాను తగ్గించుకుంటే హెచ్చింపబడ్డాడు. ఇక్కడ సుంకరి కూడా తను తాను తగ్గించుకున్నప్పుడు ఎంతగా హెచ్చింపబడి ఉన్నాడో మనకు తెలుసు. సో కాబట్టి ప్రభునందు పిల్లరా, ఈరోజు కొన్ని వచనాలు చదువుదాం మనము. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనం. కొన్ని వచనాలు చదువుకొని మనము మరి నా యొక్క సమయంను ముగించుతాం. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 40వ కీర్తన 12వ వచనం. దయచేసి ఎవరైనా చదవండి, లేకుంటే నేనే చదువుతాను. అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకునగా, నా దోషములు నన్ను తరిమి పట్టుకునగా నేను తల ఎత్తి చూడకపోయినాను. ఇక్కడ సుంకరిలాగానే ఇక్కడ దావీదు మహారాజు కూడా ప్రార్థిస్తున్నాడు. చదవండి సిస్టర్. లెక్కకు అవి లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించున్నది. మన తల వెంట్రుకలు ఎవరన్నా లెక్క పెడతారా? దేవుడు లెక్క పెడుతుండొచ్చు, కానీ అవి మించి ఉన్నాయి అంటున్నాడు, ఒప్పుకుంటున్నాడు. ఎంత యథార్థంగా దావీదు మహారాజు ఒప్పుకుంటున్నాడో చూడండి. సో కాబట్టి ప్రభు నందు పిల్లరా, అదే రీతిగా ఆసాపు కూడా అంటాడు. 79:9 వచనం. ఆసాపు కూడా ఏ రీతిగా ఒప్పుకుంటున్నాడో చూద్దాం. 79:9 వచనం. నా రక్షణకర్తయగు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయము. నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి రక్షింపు. ఇక్కడ ఆసాపు కూడా ప్రార్థన చేస్తున్నాడు. అందరూ ఈ రకంగానే ఉన్నారు. ఇంకా అనేకమైన విషయాలు. చివరిగా ఒక మాట చూసి మనము ధ్యానించడం ఏంటంటే, మనకు ఎంత గొప్ప ఆశీర్వాదం మనకు అనుగ్రహింపబడ్డదంటే, పక్షవాయువు గల వారి విషయంలో కూడా బ్రదర్ రాజు జ్ఞాపకం చేసి ఉన్నాడు. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అంటాను. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ ఏంటంటే పక్షవాయువు గలవాని విషయంలో 3 విషయాలు ఇక్కడ మరి దేవుడు అతనికి స్వస్థత అనేది అనుగ్రహించున్నాడు. మొట్టమొదటిది ఏంటంటే నీ పాపములు క్షమింపబడి ఉన్నవని. మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలో నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అంటాడు. ఇదేంటంటే ఆత్మకు రక్షణ కలుగజేసినాడు. ఆత్మకు మరి ఇక్కడ స్వస్థత కలిగి ఉన్నట్టు చూద్దాం. 3 విధాలుగా దేవుడు స్వస్థత కలుగజేస్తాడు. రెండవ విషయం ఏంటంటే మరి అదే 2వ వచనంలోనే ఉంటుంది. 9వ అధ్యాయం 2వ వచనంలో మరి అతనికి మరి తన ప్రాణమునకు కూడా స్వస్థత కలిగిన, ప్రాణము కూడా రక్షణ కలుగజేసిండు. ఎందుకంటే దావీదు మహారాజు 103వ కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము అంటాడు. సోల్ హీలింగ్, సోల్ రక్షణ అనేది నీవు ధైర్యంగా ఉండమంటాడు. ఆ యొక్క పక్షవాయువు గల వణికిపోతుంటాడు. ఎందుకంటే ఆ పెంకుటిల్లు నుంచి కిందికి దించుతారన్నట్టు వణుకుతూ ఉంటాడు. ఎందుకంటే ధైర్యం ఉండదు, నడవలేడు. మంచంలో పట్టుకొని ఎన్ని సంవత్సరములు ఉన్నాడో తెలియదు. నువ్వు ధైర్యముగా ఉండమన్నాడు. ఆయన ప్రాణమునకు మరి ఆయన తెప్పరిల్లా చేస్తూ ఉన్నాడు. 3వ విషయం ఏంటంటే బాడీ రక్షణ లేకుంటే బాడీ హీలింగ్ ఏంటంటే నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్ము అంటున్నాడు. నీవు లేచి నీ మంచం ఎత్తుకొని వెళ్ళము. ఇక్కడ 3 రకాలైన మరి మనకి హీలింగ్ కానీ, 3 రకాలైన స్వస్థత కానీ, 3 విధాలైన రక్షణ అనేది మనకి ఇక్కడ వస్తూ ఉన్నది. రక్షణ ఒకటే మనకు. సో కాబట్టి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అంటున్నాడు.
సో ప్రభునందు ప్రియులారా, దేవుడు మనకు ఇటువంటి గొప్ప మరి ఇంత మంచి దేవుడు మనకు కలిగి ఉన్నాడు కాబట్టి సుంకరి వలె మరి మనము దేవుని సన్నిధిలో ఒప్పుకొని మరి రొమ్ము కొట్టుకొని ఆకాశం పైకి ఎత్తుటగొడిన ధైర్యం చాలక తను తాను ఎంతగా తగ్గించుకొని ఉన్నాడో మన విషయంలో కూడా మరి పరిశ్రేణి వలె కాక సుంకరి వలె దేవుని సన్నిధిలోనే ఒప్పుకొని మరి విడిచిపెట్టి తన అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునని మరి మా సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. తన అతిక్రమంలో ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. సుంకరి వలె మనం ప్రార్థించి దీనంగా మనం తగ్గించుకొని మరి అన్ని విషయంలో మనము దేవుని ద్వారా హెచ్చింపబడిన దేవుడు అట్టి భాగ్యము అనుగ్రహించును గాక.